హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను చిల్లీ చికెన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. రెగ్యులర్ చికెన్ కర్రీ గ్రేవీ కంటే కూడా ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది. సో డెఫినెట్గా అందరూ లైక్ చేస్తారు. సో ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు చికెన్ని ఇలా నీట్గా 2 to 3 టైమ్స్ వరకు వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసుకున్న తర్వాత ఒక ఫుల్ సైజ్ నిమ్మకాయని రసం తీసుకుని ఇలా ఇందులో వేసేసుకోండి. అలాగే మనం ఎంతైతే సాల్ట్ వేద్దాం అనుకుంటున్నామో ఆ సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసి ఒకసారి బాగా అంతా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకోండి. ఇది మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు బయట ఉంచేయండి. లేదు మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామని అనుకుంటే లాస్ట్ నైట్ అయినా సరే మనం ఓవర్ నైట్ దీన్ని ఇలా మిక్స్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల చికెన్ బాగా సాఫ్ట్గా తయారవుతుంది. మనం తినేటప్పుడు పీస్ మనకి చాలా సాఫ్ట్గా తగులుతుంది. నెక్స్ట్ ఇలా గ్రేవీ కోసం ఒక 7 to 8 మిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోండి. మీకు కారం కొంచెం ఎక్కువ తింటాం అనుకుంటే ఇంకో 2-3 యాడ్ చేసుకోండి, పర్వాలేదు. నెక్స్ట్ ఇలా వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసుకుని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని ఇవన్నీ బాగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు లైట్గా వాటర్ పోసుకుని కొంచెం ఇలా కచ్చాపచ్చాగా వచ్చేటట్టుగా ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. 2 ఆనియన్స్ తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. అలాగే జీలకర్ర, చెక్క, యాలకులు 2, లవంగ మొగ్గలు 6, అలాగే కొంచెం ఆకు కూడా తీసుకుని రెడీగా పెట్టేసుకోండి. స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకుని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. సో ఇలా ఆయిల్ వేసేసుకున్నాక మనం మసాలాలు పెట్టుకున్నాం కదా, జీలకర్ర, చెక్క, అవి వేసేసుకుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ కలర్ వచ్చాక ఇందులోనే ఒక పావు స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్, మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి ఒక 2 minutes పాటు బాగా ఫ్రై చేసుకోండి. సో ఇది కూడా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ మనం చికెన్ నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ చికెన్ వేసేసి ఇలా బాగా మిక్స్ అయ్యేటట్లుగా పైకి కిందకి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 10 minutes పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. 10 minutes తర్వాత మూత తీసి మనం గ్రేవీకి ఎంత కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నామో దానికి సరిపడా వాటర్ పోసుకోండి. నేను ఇక్కడ ఒక ఫుల్ గ్లాస్, ఒక గ్లాస్ వరకు పోసుకున్నాను. సో ఇలా ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 minutes పాటు మళ్ళీ ఉడకనివ్వండి. చూడండి ఇలా గ్రేవీ కొంచెం చిక్కబడినాక మసాలా వేసేయండి. చికెన్ మసాలా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోండి. అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చూసుకుని మీకు గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని కూడా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం ఈ గ్రేవీని రైస్లోకి తీసుకున్నా సరే బాగుంటుంది, లేదా చపాతీలోకి, దోశల్లోకి కూడా తీసుకున్నా సరే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫైనలీ మనం చిల్లీ చికెన్ గ్రేవీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్లో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.